లక్షద్వీప్ నినాదంతో భారత్ హోరెత్తిస్తోంది. భారత్ను మాల్దీవ్స్ అవమానించడంపై దేశంలో ప్రజలు వగ్గుమంటున్నారు. భారత పర్యాటకులపై ఆధారపడ్డటువంటి మాల్దీవ్స్ చైనా అండతో భారత్ను విమర్శించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాల్దీవ్స్ ఓవర్ యాక్షన్కు మోదీ రియాక్షన్పై ప్రశంసలు కురుస్తున్నాయి. లక్షద్వీప్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే కేంద్రం చర్యలు తీసుకుంటుంది. లక్షద్వీప్లో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చర్యలు వేగవంతం చేస్తోంది. ప్రధాని మోదీ దెబ్బకు ప్రపంచమంతా ఇప్పుడు లక్షద్వీప్ వైపు చూస్తోంది. ప్రపంచ పర్యాటకులు లక్షద్వీప్లో పర్యటించేందుకు ఆన్లైన్లో భారీ ఎత్తున శోధిస్తున్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో ఈ దీవుల కోసం లక్షలాది మంది టూరిస్టులు ఆన్లైన్లో అన్వేషిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగాలు తెలిపాయి. ఇటీవల కవరత్తి దీవిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీంతో మాల్దీవుల మంత్రులు మరియం షుగునా, మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూమ్ మాజిద్ భారత్పై అక్కసు వెళ్లగక్కారు. ముందు భారత్లోని బీచ్లను శుభ్రంగా ఉంచండంటూ ఎద్దేవా చేశారు. పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే. మా దేశం అందించే సేవలను మీరు అందించగలరా? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అంటూ విమర్శించారు. మాల్దీవులకు భారత సైన్యం అవసరం లేదంటూ ట్వీట్ చేశారు. మాల్దీవులకు చెందిన కొందరు ప్రముఖులు కూడా భారత్ను విమర్శించారు. మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారతీయుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్తో దేశంలో ఒక ఉద్యమమే కొనసాగుతోంది. ఒక్కరోజే 50,000 మంది టూరిస్టులు గూగుల్లో లక్షద్వీప్ను శోధించారు. తమ వెబ్సైట్లోనూ లక్షద్వీప్ కోసం చాలా మంది వెతికారని మెక్ మై ట్రిప్ ట్రావెల్స్ సంస్థ తెలిపింది. లక్షలాది మంది భారతీయులు లక్షద్వీపుల పట్ల ఆసక్తి చూపడంతో అక్కడికి వెళ్లే వారికి ఆఫర్లు, డిస్కౌంట్లతో ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తామని పేర్కొన్నది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెలుబుచ్చిన నేపథ్యంలో మాల్దీవులకు బుకింగ్స్ నిలిపివేశామని ఈజ్ మై ట్రిప్ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ ప్రకటించింది. లక్షద్వీప్ కోసం క్రేజీ ఆఫర్స్ను ప్రకటిస్తామని తెలిపింది. సినీ ప్రముఖుడు సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్, క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, సురేష్ రైనా తదితరులు సైతం భారత్కు మద్దతుగా నిలిచారు. ఇండియా అవుట్ అనే నినాదంతో మాల్దీవుల అధ్యక్షుడిగా గెలిచిన మైజ్జు చైనాకు దగ్గరవుతున్నారు. దీంతో అక్కడి ప్రజల్లో భారత్ పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోదీ మన దేశంలోని లక్షద్వీపాలపై భారత్ టూరిస్టుల దృష్టిని మరల్చారు. ఆ ప్రయత్నం సక్సెస్ కూడా అయింది. భారత్ దెబ్బకు ఆదాయం తగ్గిపోతుందన్న భయంతో మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మాల్దీవుల మంత్రులను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మంత్రి, ఇతర ప్రముఖుల వ్యాఖ్యలు వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలంటూ మాల్దీవుల ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చింది. మాల్దీవుల్లో మాదిరిగా మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు చర్యలు కూడా ప్రారంభించాయి. లక్షద్వీప్లో 2 తాజ్ రిసార్ట్లు నిర్మించేందుకు టాటా గ్రూప్ కూడా ముందుకు వచ్చింది. ఒక్క దెబ్బకు 2 పెట్టెలంటే ఇదేనేమో. ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో భారత్పై విద్వేషాన్ని రగిలిస్తున్న మాల్దీవులకు బుద్ధి చెప్పడం, భారత్లో టూరిజంను అభివృద్ధి చేయడం అనే 2 లక్ష్యాలు నెరవేరాయి. భారత్పై అక్కసు వెళ్లగక్కిన మాల్దీవులపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాల్దీవ్స్, ఇండియా మధ్య ఇటీవల నెలకొన్న సంఘటనల నేపథ్యంలో ఆ దేశంతో భారత్ వాణిజ్యం తగ్గించుకోవాలని ట్రేడర్ల అసోసియేషన్ కాయిట్ పిలుపునిచ్చింది. ఇందుకు నిరసనగా మాల్దీవ్స్ ను బాయ్కాట్ చేయాలని బిజినెస్ వర్గాలు కోరారు. ఆ దేశానికి బలమైన మెసేజ్ పంపాలంటే బిజినెస్ కమ్యూనిటీ కలిసి ఉండాలని ఖండేల్వాల్ అన్నారు. మరోవైపు ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కూడా మాల్దీవ్స్ ను ప్రమోట్ చేయొద్దని ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లను కోరింది. లక్షద్వీప్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మినీకాయ్ ద్వీపంలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. దీంతో లక్షద్వీప్లో పర్యాటక రంగం మరింత పెరుగుతుందని భావిస్తోంది. కొత్తగా విమానాశ్రయం నిర్మిస్తే మిలిటరీకి సైతం ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది. పౌర విమానాలతో పాటు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు
ఫైటర్ జెట్స్ కు కొత్త ఎయిర్పోర్ట్ జాయింట్ ఎయిర్ ఫీల్డ్ గా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సైనిక పరంగా కొత్త విమానాశ్రయ నిర్మాణంతో అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం పర్యవేక్షణలో భారత్ కు వ్యూహాత్మకంగా సహాయపడుతుంది. మినీకాయ్ ద్వీపంలో ఎయిర్ స్క్రిప్ట్ నిర్మించాలని ఇండియన్ కోస్ట్ గార్డ్ గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తాజా ప్రతిపాదనలో భారత వైమానిక దళం కార్యకలాపాలకు అవకాశం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టి మొత్తం లక్షద్వీప్ పైనే ఉంది. మినీకాయ్లో విమానాశ్రయ నిర్మాణం చేపడితే లక్షద్వీప్లో పర్యాటకం సైతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. గత కొంతకాలంగా భారతీయులు తమ దేశం పట్ల వ్యతిరేకంగా మాట్లాడే వారిని, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే దేశాల పట్ల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ దేశాన్ని దూషిస్తే తమదైన స్టైల్లో బుద్ధి చెబుతున్నారు. తాజాగా మాల్దీవ్స్ ట్రిప్స్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. లక్షద్వీప్ ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నారు.